లాంగ్ జర్నీ ఒక 40 minutes 1 hour బైక్ జర్నీతో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి క్రానిక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి? సో లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళు మన స్పైన్ లో 33 బోన్స్ ఉంటాయి. ఒక బోన్ మీద ఒక బోన్ ఇలా పెట్టుంటుంది. ఈ రెండు బోన్స్ మధ్యలో ఎప్పుడైతే మజిల్స్ ఇలా స్పాజమ్ లోకి వెళ్తాయో వాళ్ళకి తెలియకుండానే స్కూల్ బ్యాగ్స్ వేసుకుని స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా కష్టం అండి, మీరు చూసుంటారు. బ్యాగ్స్ చాలా హెవీగా ఉంటున్నాయి. కంటిన్యూస్లీ అలాగా బ్యాగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తెలియకుండానే బ్రీతింగ్ కెపాసిటీ ఆఫ్ లంగ్స్ తగ్గిపోతుంది. ఒక 15-20 years వచ్చేటప్పటికల్లా బోన్ డెన్సిటీ కరెక్ట్గా లేకపోతే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి ట్రీట్మెంట్స్ కైరోప్రాక్టర్తో ఏం చేయొచ్చండి? కైరోలో జరిగేది ఏంటంటే స్ట్రక్చరల్ కరెక్షన్ చేయడానికి చూస్తాం. అంటే బోన్ మ్యాల్ అలైన్మెంట్ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాము. రిలాక్స్. చాలా మందికి ఒక భయం ఉంటుంది, టక్కమని ఇలా అలైన్ చేస్తూ కటక్కని తిప్పినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరికైనా సరే బోన్ డెన్సిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. ఎవరికైతే బాడీ మీద రైట్ నాలెడ్జ్ ఉంటుందో, అనటామికల్గా, ఫిజియలాజికల్గా, పెథలాజికల్గా దాని మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే చేయించుకోండి. ఎందుకనంటే హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ క్లినిక్ అనమాట. ఇక్కడ హాలిస్టిక్ వెల్నెస్ కోసం తాపత్రయపడుతూ ఈ క్లినిక్ స్టార్ట్ చేశారు డాక్టర్ జ్యోత్స్న తేజ రామిశెట్టి గారు. వారు ఏంటంటే అందరికీ తెలుసు, ఐరిడాలజీ, ఎలక్ట్రోహోమియోపతి, ఫిజియోథెరపీ, ఆయుర్వేద, న్యాచురోపతి, అక్యుపంక్చర్, ఇంకా చాలా విషయాల్లో ఎక్స్పర్ట్. అండ్ షీ ఈస్ హియర్ విత్ అస్ టుడే, ద ఓన్లీ ఫీమేల్ కైరోప్రాక్టర్ ఐ నో. దేశవ్యాప్తంగా ఇంకా ఉన్నారో లేదు తెలియదు. డాక్టర్ జ్యోత్స్న తేజ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఇది కైరోప్రాక్టర్ అనేది పురుషులే ఉంటారు అనుకుంటాం మనం, బట్ మీరు యూఆర్ ద ఫస్ట్ వన్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ అని చెప్పాలా? ఏపీ అండ్ తెలంగాణ రిలేటెడ్ గా అయితే ఐఎమ్ ద ఫస్ట్ వన్, ఓన్లీ వన్ అప్ టు నౌ సిన్స్ 2017 onwards. ఇన్ ఇండియా ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. అసలు కైరోప్రాక్టర్ అంటే ఏం చేస్తారండి? అంటే మాకు వీడియోస్లో చూసినప్పుడు ఇలాగా అటు ఇటు మెడ తిప్పుతారని తెలుసు, టప్ 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 అని సౌండ్ వస్తుంది తెలుసు. సో కైరో ట్రీట్మెంట్స్ లో జరిగేది ఏంటంటే స్పైనల్ అలైన్మెంట్, అడ్జస్ట్మెంట్. రైట్. మనకి బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తున్నప్పుడు మనకి జనరల్లీ కొన్ని అలవాట్లు ఉంటాయి. కాలు ఇలా సైడ్కి పెట్టి నుంచోవడము, ఒక కాలు మీద వెయిట్ వేయడము, ఇట్లాగా మనకు తెలియకుండానే ఒక చైర్లో కూర్చున్నప్పుడు ఒక సైడ్కి లీన్ అయి ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మన పోస్చర్ని డిస్టర్బ్ చేసేటట్లుగా ఉంటాయి. ఒక రోజు ఉంటే బాడీ బాగానే ఉంటుంది, అదే కొన్ని ఇయర్స్ పాటు కొనసాగుతూ ఉంటే స్ట్రక్చరల్గా వేరియేషన్స్ వస్తాయి. అవును. మన బోన్స్ పొజిషన్స్ అనేవి మనకి ఎక్స్రేస్ లో కూడా ఐడెంటిఫై అవ్వవు, మైక్రో మ్యాల్ అలైన్మెంట్స్ అంటారు. సో ఈ చిన్న అలైన్మెంట్ మిస్ అవ్వడం కూడా మన బాడీలో డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, టిపికల్ గా ఎలాంటి మూవ్మెంట్స్, రాంగ్ మూవ్మెంట్స్ వల్ల ఎవరెవరికి ఇబ్బంది కలుగుతుందో ఒకసారి మాట్లాడుకుందాం. హౌస్ వైఫ్స్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు చేసే కామన్ తప్పులు ఏంటి? మా దగ్గరికి వచ్చే ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ కంప్లైంట్ చేసేది ఇంటర్స్కాపులర్ పెయిన్, అంటే రెండు బ్యాక్ సైడ్ ఈ రీజియన్ లో వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. ఇదే కంప్లైంట్ చేస్తారు. అండ్ ఇంకొకటి షోల్డర్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. మాక్సిమం హౌస్ వైఫ్స్ ఎక్కువ టైం గడిపేది కిచెన్ లో గడుపుతాము. ఎక్కువ ఫ్రైస్, మన పర్టికులర్ ఆంధ్ర సైడ్ తీసుకుంటే ఎక్కువ ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఒకసారి వాళ్ళ వంటగదిలో వాళ్ళు చేసే గ్యాస్ స్టవ్ హైట్ గనక చెక్ చేసుకోగలిగితే దాని వల్ల ఎక్కువ మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మేము ఫస్ట్ కరెక్షన్ చెప్పేది ఏంటంటే, నేను కరెక్ట్ చేస్తాను, స్ట్రక్చరల్ కరెక్షన్ చేస్తాను, కానీ ఇంట్లో ఆడవాళ్ళు అలాగా కంటిన్యూస్ రాంగ్ పోస్చర్ లో వర్క్ చేస్తూ ఉంటే అగైన్ డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్. పూర్వం ఏదో నీళ్లు తోడేవాళ్ళు, తర్వాత ఇల్లు బాగా వాళ్ళు స్వయంగా ఊడ్చేవాళ్ళు, పప్పు రుబ్బేవాళ్ళు, కాబట్టి మనకి బాడీ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ ఉండేది కాదంటారు. నిజం అది? ఎస్, ఖచ్చితంగా. ఎందుకనంటే ప్రతిరోజు కూడా మన జాయింట్స్ అన్ని యాంగిల్స్ లో, అన్ని రేంజెస్ లో మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం చేయడం ఆపేస్తామో దాని చుట్టూ ఉండే మజిల్స్ ఒక పొజిషన్ లో స్ట్రక్ అయిపోయి ఉంటాయి. రైట్. సో అంటే ఇప్పుడు చూస్తే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు మన యాక్టివిటీస్ అన్ని ఫార్వర్డ్ బెండింగ్ ఉంటాయి. ఇలా రొటేషనల్ గా తిరగలు తిప్పేటట్లు, పప్పు రుబ్బేటట్లు ఏ యాక్టివిటీస్ ఉన్నాయి స్పెసిఫిక్ గా ఎవరైనా ఎక్సర్సైజ్లకు వెళ్తే తప్ప ఎవరికి యాక్టివిటీస్ ఉండట్లేదు. సో వీఆర్ మిస్సింగ్ మెనీ యాక్టివిటీస్. అండ్ ఈ కామన్ కైరోప్రాక్టర్ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళందరూ మీరు అనేది బ్యాక్ పెయిన్ తో వస్తారు, అప్పర్ బ్యాక్ ఆర్ లోవర్ బ్యాక్, మిడిల్ బ్యాక్ పెయిన్. ఎన్ని ట్రీట్మెంట్స్ అవుతాయి? జనరల్లీ ఒక మిత్ ఏంటంటే కైరోకి వచ్చేస్తే అన్ని తగ్గిపోతాయి అని చెప్పి. కైరోలో జరిగేది ఏంటంటే స్ట్రక్చరల్ కరెక్షన్ చేయడానికి చూస్తాం.
అంటే బోన్ మ్యాలలైన్మెంట్ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాము, కానీ దానికి సరౌండింగ్ మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ కూడా ఆల్రెడీ ప్రాబ్లమ్ లోకి వెళ్ళి ఉంటాయి. అలా ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రిగర్స్ డెవలప్ అయినప్పుడు దానికి డ్రై నీడ్లింగ్ ఉండాలి, సో ట్రిగర్ పాయింట్ రిలీజ్ చేస్తూ ఉండాలి. అండ్ న్యూట్రిషనల్ పరంగా కూడా మనం కరెక్ట్ చేయాలి. మెగ్నీషియం తక్కువైనప్పుడు కూడా మజిల్స్ పట్టేస్తూ ఉంటాయి. కరెక్ట్, అవును. సో ఈ స్పైనల్ కరెక్షన్స్ ఓన్లీ ఖైరోతో మాత్రమే చేయాలి అని అనుకుంటే అది పూర్తిగా అపోహ మాత్రమే. హోలిస్టిక్ గా అన్ని డైరెక్షన్స్ లో నుంచి ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ తోటి కనుక చేయగలిగితే మనకి రిజల్ట్స్ బాగుంటాయి. పర్సన్ టు పర్సన్ అది వేరీ అవుతూ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ప్రాబ్లమ్ అని. టిపికలీ పెయిన్ తో వచ్చినప్పుడు మనకి ఏమన్నా ఇన్వెస్టిగేషన్ అవసరమా, ఎక్స్రే లాంటివి? వాళ్ళ ఏజ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ 60+ ఉన్నప్పుడు వాళ్ళ బోన్స్ చాలా వీక్ గా ఉన్నాయంటే స్ట్రైట్ అవే మనం ఖైరోకి చేయడం కన్నా గానీ వాళ్ళ డెన్సిటీ ఎలా ఉందో చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం మంచి చెయ్యాలి, తెలిసైనా తెలియకైనా సరే, మన వల్ల ఎవరికి ఇబ్బంది పడకూడదు. చాలా మందికి ఇక్కడ కూడా పెయిన్ ఈ మధ్య డెవలప్ అవడం చూసాం మనం. హిప్ దగ్గర, పెల్విస్ దగ్గర కూడా బాగా విపరీతమైన పెయిన్ తోటి, సోర్నెస్ తోటి ఉంటున్నారు. కానీ అది ఇంకా మామూలేలే అని అందరూ జీవిస్తారు దాంతో. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ కైరోప్రాక్టర్ తో ఏం చేయొచ్చండి? ఎస్, వీటిని ఎస్ఐ జాయింట్ అంటారు, సాక్రో ఇలియాక్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ నార్మల్ డెలివరీ ఉన్న వాళ్ళలో అయితే ఈ నడుము పెల్విస్ మొత్తం అంతా కూడా నార్మల్ డెలివరీ అయినప్పుడు ఇలా వెడల్పు అవుతుంది. అందుకని మనకి నడుకట్టు పెట్టి వాటిని మళ్ళీ రీఅలైన్ చేసుకోవడానికి సెట్ చేస్తారు. ఈ రోజుల్లో అన్ని సిజేరియన్స్ అవ్వడం వల్ల నడుకట్టు ఉండట్లేదు, స్ట్రక్చరల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో ఆడవాళ్ళలో ఇది ఎక్కువ కంప్లైంట్స్ కనిపిస్తుంది. ఎస్ఐ జాయింట్ ప్రాబ్లం రావడానికి ఇది ఒక రీజన్. రైట్. రెండవది, మనము వెస్ట్రన్ టాయిలెట్స్ నే యూజ్ చేస్తున్నాం, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయట్లేదు. ఎప్పుడైతే ఇండియన్ టాయిలెట్ యూజ్ చేస్తామో మన నడుము పెల్విక్ బ్రిమ్, ఎస్ఐ జాయింట్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది, ఎలాస్టిక్ గా మెయింటైన్ అవుతుంది. ఈ రెండు మిస్టేక్స్ మనకి తెలియకుండానే జరుగుతున్నవి, మనం కరెక్ట్ చేసుకోగలిగినవే. సో వాటికి కైరో ట్రీట్మెంట్స్ లో ఏం చేస్తామంటే ఎస్ఐ జాయింట్ కరెక్షన్స్ ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ట్రీట్మెంట్. ఇమీడియట్ గా సెషన్ అయిపోయిన వెంటనే కూడా చాలా రిలాక్సింగ్ గా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ట్రావెల్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా, లాంగ్ జర్నీ, రోడ్ జర్నీ కానీ చేసిన వాళ్ళకి కొంచెం అప్సెట్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు అంటారా? ఎస్, దానికి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనం స్పైన్ ని కరెక్ట్ చేసుకుంటాంతో పాటుగా బోన్స్ ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన బాడీకి సర్వీస్ ఇంపార్టెంట్, అలాగే మనం తిరిగే వెహికల్ కి కూడా సర్వీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెగ్యులర్ ట్రావెలర్స్ లో మెయిన్ ప్రాబ్లం అదే వస్తుంది. అది ముఖ్యంగా బైకర్స్ గురించి మాట్లాడదాం డాక్టర్ జ్యోత్స్న గారు. లాంగ్ జర్నీ, ఒక 40 minutes 1 hour బైక్ జర్నీతో ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి ఎలాంటి క్రానిక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి? సో లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళు మన స్పైన్ లో 33 బోన్స్ ఉంటాయి. ఒక బోన్ మీద ఒక బోన్ ఇలా పెట్టుంటుంది. ఈ 2 బోన్స్ మధ్యలో డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ అనేది ఒక మెత్తటి పదార్థం. మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అన్నప్పుడు మూమెంట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మధ్యలో ఉన్న డిస్క్ ఏం చేస్తుందంటే ప్రెషర్ ఎముకకి తగలకుండా చూస్తుంది. ఇదే లాంగ్ పీరియడ్ జర్నీస్ చేసే వాళ్ళలో కంటిన్యూస్ ఇలా ప్రెషర్ ఇస్తూ ఉంటే అదే డిస్క్ ప్రొలాప్స్. అవును, స్పాండిలైటిస్ కండిషన్స్, స్పాండిలోలిస్థెసిస్ కండిషన్స్ అన్ని కూడా మాక్సిమం బైక్ డ్రైవ్ చేసే వాళ్ళలో రావడానికి రీజన్ ఏంటంటే ఇలా కంటిన్యూస్ గా ప్రెషర్ పడడం. దీన్ని ప్రివెంట్ చేయాలంటే కూడా కైరో కరెక్షన్స్ తో పాటుగా స్పైనల్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. రైట్. అండ్ మీరు అన్నారు స్పాండిలోసిస్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు నెక్ పెయిన్, అప్పర్ నెక్ పెయిన్ తో పాటు చాలా మందికి కళ్ళు తిరుగుతాయంటారు. అది ఎందుకు జరుగుతుందండి? ఎస్, వర్టిగో అంటారు. పోస్టరల్ వర్టిగో ఉంటుంది, అంటే పడుకొని లేచినా, కూర్చొని నుంచున్నా ఇలాంటి కండిషన్స్ లో పోస్టరల్ వర్టిగో అనేది డెవలప్ అవుతుంది. ఇది నెక్ మజిల్ స్పాజం ఉండడం వల్ల బ్రెయిన్ కి వెళ్లే బ్లడ్ సప్లై మన సెర్వికల్ వర్టిబ్రల్ రీజన్ లో ఉంటుంది అనమాట. ఈ రీజన్ లో ఉంటుంది. ఎప్పుడైతే మజిల్స్ ఇలా స్పాజం లోకి వెళ్తాయో వాళ్ళకి తెలియకుండానే నెక్ పొజిషన్ మారుతుంది. అలా వెళ్లేటప్పుడు బ్రెయిన్ కి వెళ్లే ఆర్టరీస్ కంప్రెషన్ లోకి రావడానికి, టెంపరరీ కంప్రెషన్స్ లోకి రావడానికి ఉంటుంది. ఇలాంటి వాటిల్లో కూడా మనకి వర్టిగో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సెంట్రల్ గా బ్రెయిన్ రిలేటెడ్ గా వచ్చే వర్టిగోస్ డిఫరెంట్ గా ఉంటాయి, కానీ మాక్సిమం 95% కేసెస్ లో ఈ వర్టిగో అనేది సర్వైకల్ స్పాజం ఉండడం వల్ల వచ్చేవి ఎక్కువ ఉంటాయి. రైట్. ఇప్పుడు మరి చాలా మందికి ఒక భయం ఉంటుంది, టక్కమని ఇలా అలైన్ చేస్తూ కటక్కని తిప్పినప్పుడు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి. సో ఎలా జాగ్రత్త పడాలి, వాళ్ళకి ఎలా అష్యూరెన్స్ ఇవ్వాలి ఏం కాదని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరికైనా సరే బోన్ డెన్సిటీ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. అండ్ వి అష్యూర్ దెమ్ యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. టెక్నికల్ గా గనక వర్క్ చేయగలిగితే, బాడీ మీద కరెక్ట్ గా అనటామికల్ గా గనక మనకి నాలెడ్జ్ ఉంటే, మనం ఇచ్చే యాంగులేషన్స్ వల్ల ఎప్పుడు ఎవరికి కూడా సమస్య రాదు. మిమ్మల్ని చూస్తుంటే మా క్రూ అందరికి కూడా లేని నొప్పులు కూడా పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే
సడన్ గా ఇప్పుడు చూడండి వాళ్ళు బ్యాగ్స్ సర్దుకుంటున్నారు. దట్స్ బికాస్ అందరికీ అంటే ఆక్యుపేషనల్ హెజార్డ్ వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల ఏదో ఒక విధమైన పెయిన్ ఉంటూనే ఉంది జ్యోత్స్న గారు. సో బిఫోర్ వీ డూ అ లైవ్ డెమో, కైరోప్రాక్టర్ ఎలా వర్క్ చేస్తారు, మీ మెసేజ్ టు ఆల్ అవర్ వ్యూవర్స్. సో ప్రతిరోజు మినిమం ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. 80 years కి కూడా మీరు యాక్టివ్ గా ఉండాలి అని అనుకుంటే మీ మజిల్ అండ్ జాయింట్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నల్ గా అందరూ నడిచేది కార్డియాక్ మజిల్ కోసం అని అనుకుంటారు, బట్ మీ మస్క్యులోస్కెల్టల్స్ ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో, స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ లో ఎవరైతే ఉంటారో, రెగ్యులర్ గా మీ బాడీని మెయింటైన్ చేయడం కోసం డీటాక్సిఫికేషన్స్, తర్వాత ఖైరో అలైన్మెంట్స్ చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా హెల్త్ బాగా ఉంటుంది. ఇప్పుడు మీరు మమ్మల్ని చూస్తుంటే మేము ఈ మూవ్మెంట్స్ చేస్తున్నాం. ఇది చేయడం వల్ల చాలా స్పైన్లో చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నామండి. ఇది మీరు ఇప్పుడు కైరోప్రాక్టర్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు ఏం జరుగుతుందని చెప్పి. రైట్. రిలాక్స్. అమ్మో సౌండ్ వచ్చింది, విన్నారా? అమ్మా చూడ్డానికి అంత సింపుల్ గా కనిపించి అంత అందరికీ సౌండ్ వస్తుందండి అలాగా. సివియర్ లాకింగ్ అండ్ స్పాజమ్ ఉంటే గనక రాకపోవచ్చు. మాక్సిమం పీపుల్స్ లో మనం కరెక్ట్ మెయింటైన్ చేస్తే వస్తుంది. రైట్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇంకా చెబుతున్నారా మన ఆకాంక్షకి? కట్టి. ఇంకొకటి చూడండి, అందరూ చూడండి, సాకెట్ లోంచి షోల్డర్ బయటకు వస్తుందా లేదు అంతా నార్మల్ అయిపోతుందా చూద్దాం మనం. రిలాక్స్ ఆకాంక్ష. రిలాక్స్. Take a deep breath. సౌండ్ వచ్చింది బాబోయ్. అక్కడ సౌండ్ వస్తుంటే మాకు బీపీ పెరుగుతుంది, కానీ చాలా బాగా. హౌ డూ ఫీల్ ఆకాంక్ష? ఆల్ గుడ్, ఆల్ గుడ్. ఆకాంక్ష ఇస్ ఫైన్. ఆకాంక్ష ఎన్ని వేళ్ళు ఇవి? ఇతనే ఫింగర్స్. వెరీ గుడ్, సబ్ ఠీక్ హై. ఆకాంక్ష వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. కామన్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న వాటిలో కూడా భయపడి చాలా మంది రారు, బట్ జ్యోత్స్న తేజ గారి చేతిలో మ్యాజిక్ ఉంది కాబట్టి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను ఒకసారి ఇలాగే. ఆ తర్వాత నా బుర్ర కూడా బాగా పనిచేస్తుంది. సో బట్ స్కూల్ బ్యాగ్స్ వేసుకుని స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా కష్టం అండి, మీరు చూసుంటారు. బ్యాగ్స్ చాలా హెవీగా ఉంటున్నాయి. కంటిన్యూస్లీ అలాగా బ్యాగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళ పోస్చర్ లార్డోటిక్ పోస్చర్ లోకి వెళ్ళిపోతుంది. అవును. విచ్ లీడ్స్ టు మెటబాలిక్ డిసీజెస్ ఇన్ ఫ్యూచర్. సో స్కూల్ బ్యాగ్స్ వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా స్కూల్ బ్యాగ్స్ వేసుకుంటూ ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 5 kgs ఉంటున్నాయి. అలా బ్యాగ్ ఇలా వేసుకున్నప్పుడు ఈ పోస్చర్ అనేది ఇలా లార్డోటిక్ గా వెళ్ళడం వల్ల కూడా బ్రీతింగ్ కెపాసిటీ ఆఫ్ లంగ్స్ తగ్గిపోతుంది. అండ్ ఒక 15-20 years వచ్చేటప్పటికల్లా సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ అప్పర్ బ్యాక్ పెయిన్స్ తోటి ఎక్కువ సఫర్ అవుతూ వస్తున్నారు కిడ్స్ అందరూ. ఈ బ్రీతింగ్ కెపాసిటీ చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు మీరు. నిజంగానే చాలా మందికి అది అంటే తెలియని ఒక క్రానిక్ కండిషన్గా చాప కింద నీరులా వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ ఈ పోస్చర్ సరి చేయాలంటే మొత్తం అంతా కూడా ఇక్కడ కూడా సెట్ చేయాలి. చాలా మందికి జ్యోత్స్న గారు ఇక్కడ హంప్ వస్తుంది. ఈ హంప్ కూడా ఇదేంటే ఫ్యాట్ వల్ల వస్తుందా లేక పోస్చర్ బ్యాడ్ గా ఉండడం వల్ల? కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో అలా హంప్స్ ఉంటుంది, కానీ అలా హంప్ డెవలప్ అవుతుంది అని అంటే ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువగా ఉంది అని, అండ్ నెక్ లార్డోటిక్ పోస్చర్ లోకి వెళ్ళిపోతుంది అర్థం. సో ఒక కైరోప్రాక్టర్ గా ఫైనలీ అంటే ఎవరెవరికి ఇది వర్తింప చేస్తున్నారు ఇలాంటి మీరు ఇప్పుడు చేసిన ఈ సెట్టింగ్? బోన్ సెట్టింగ్ అంటారు, ఇదేనా? బోన్ సెట్టింగ్ అని కూడా అనుకోవచ్చు, బట్ ఇట్స్ ట్రెడిషనల్ వర్డ్ బోన్ సెట్టింగ్ అనేది. అదే. సో ఇప్పుడు ఇది చేసిన ఈ టెక్నిక్స్ ఎవరెవరు పెద్దవాళ్ళ మీద చేయొచ్చా, లేదు మీరు బోన్ డెన్సిటీ చూసి డిసైడ్ చేస్తారా వీళ్ళకి? అంటే ఏజ్ గ్రూప్ తోటైనా మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ బోన్ డెన్సిటీ కరెక్ట్ గా లేకపోతే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది మా దగ్గరకు వచ్చి చెప్పేది మేము ఇక్కడ ప్లేసెస్ లో చేయించుకున్నాము, లైక్ సమ్ ఎక్స్ ప్లేసెస్ లో చేయించుకున్నాము అంటారు. ప్లీజ్ బీ అవేర్. ఎవరికైతే బాడీ మీద రైట్ నాలెడ్జ్ ఉంటుందో, అనటామికల్ గా, ఫిజియలాజికల్ గా, పెథలాజికల్ గా దాని మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే చేయించుకోండి. ఎందుకనంటే నెక్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ పార్ట్. ప్రాపర్ గా చేయకపోతే చేతులు కాళ్ళు పెరలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, క్వాడ్రిప్లీజియా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసమని జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. రైట్ పర్సన్ అప్రోచ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. సరైన బోన్స్ ని సరిగ్గా కాపాడుకోవాలి. సో సరైన కైరోప్రాక్టర్ దగ్గరికి రావడం చాలా ఇంపార్టెంట్. జ్యోత్స్న తేజ గారు లైవ్ డెమోకి థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ యాక్చువల్లీ థ్రిల్డ్ టు సీ దిస్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆఫ్ కోర్స్ ఈ పర్టికులర్ ట్రాక్షన్ బెడ్ అంటారా, దీన్ని ఏమంటారో తెలియదు, కానీ బాడీ పెయిన్స్ కి దానికి ముఖ్యంగా మనకి సోర్నెస్ అండ్ మూవ్ కాని మజిల్స్ ఉంటే వాటిని రిలీజ్ చేయడానికి, హాయిగా ఉండడానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.